కవిత లేఖ కేటీఆర్ అహంకారపు మాటలు చూస్తే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని అవినీతి బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం చేసిందన్నారు. ప్రజల సొమ్మును దోచుకుని దేశంలోనే అత్యంత సంపన్నులుగా కల్వకుంట్ల కుటుంబం తయారైందని విమర్శించారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గత పాలకులు పని లేకుండా అదే పని కట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. కవితమ్మనేమో లెటర్ రాస్తుంది, వాళ్ళ అంతర్గతంగా అంటే ఈరోజు మొత్తము రాజకీయ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళ కుటుంబ తగాదాలు ఉన్నాయా, డ్రామాలు చేస్తున్నారో తెలియదు. ఆ డ్రామా ఆ తగాదాలను అందుకెళ్ళి మా మీదకి ఈ దృష్టి మా మీద నుంచి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల నుంచి పబ్లిక్ డైవర్షన్ చేసే ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు ఒక్కటి చెప్పాలంటే గత 10 ఏళ్లలో దేశంలో ఎక్కడ లేని అవినీతి ఓన్లీ అంటే అంతకుముందు వాళ్ళ పాలన 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో దేశంలో ఎక్కడ కూడా అంత అవినీతి జరగలే. వాళ్ళకి ఏమన్నా బుద్ధి సిగ్గు ఉండాలి కేటీఆర్ కు. ఇట్లాంటి భాష ఈరోజు మేము ఏ ఒక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టలే, ఒక్క స్కీమ్ ఇంకా ఇంప్లిమెంటే కాలే. మీరు చేసిన అప్పులకు, మీరు చేసిన కూలిపోయే ప్రాజెక్టులకు, తెచ్చిన అప్పులకు ఈరోజు అప్పులకు మితిలు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, అసలు కట్టడానికి సరిపోతుంది. సంవత్సరానికి 60-70 వేల కోట్లు మేము అసలు మితి కింద కట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంటే మేము ఏ ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయాలి, అప్పుడే అవినీతి కుంభకోణాలు అంటారు. మీరు చేసిండ్రు 6-7 లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తులు అప్పులు మోపి అడ్డగోలు ప్రాజెక్టులు కట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దేశంలో ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు ఎవ్వడు కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలో 4 ఏళ్లలో కూలిన పాపాన పోలేదు.